గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటుంది, అందులో నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్. ఈరోజు 31 జనవరి 2025. ఈరోజు నుంచి న్యూ ఎక్స్పైరీ డేటు మన స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. అండ్ రోజు మాదిరిగానే ఈ రోజు అడ్వైజర్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఆన్ హ్యాండ్. 50% క్యాష్ హ్యాండ్లో ఉంచుకుంటే దానివల్ల లాభం ఏంటంటే ఒక్కొక్క మార్కెట్లో మన కొన్న షేర్ పడినప్పుడు దాన్ని అప్డేట్ చేసుకోవడం వీలవుతుంది, లేదా అంతకన్నా మంచి షేర్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ఇక ఒక చిన్న గుడ్ న్యూస్, చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంటు. నేను ఒక 3 hours షార్ట్ టర్మ్ సెషన్ తయారు చేశాను ఆ నిఫీడ్ మీద. ఎవరైతే ఈ కోర్సు వింటారో వాళ్ళకి తప్పకుండా మన స్టాక్ మార్కెట్ ఒక పట్టు అవగాహన వచ్చేసి స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించే అవకాశం ఉంది. ఈ 3 hours కోర్సు ఉంటుంది. ఆ కోర్సు చూడండి. కోర్సు యొక్క వివరాలు ఉంది. హైదరాబాద్లో రకరకాల ప్లేస్లో చెప్పడం జరుగుతుంది, మండే టు సాటర్డే వరకు. ఫీజు కూడా ఆల్మోస్ట్ నామినల్గా ఉంది 1500. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటాం భావిస్తున్నా. అది గుర్తించండి. సో మన రోజు మాదిరిగా వార్తల్లో ఈరోజు గుడ్ బుల్ చార్ట్ కింద యాక్స్ ఆటో లిమిటెడ్ ఇచ్చాము. ఇది మన ఆటోమొబైల్కి సంబంధించి ఇంతకుముందు కూడా ఇది ఇచ్చాము. మళ్ళీ ఇది టెక్నికల్గా మంచి పుంజుకుంది. కరెంట్ మార్కెట్ 449, హైయెస్ట్ 509, లోస్ 240, బెస్ట్ బై 450 అవుతుంది. ఒక 3 dips పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది. టార్గెట్ షార్ట్ టర్మ్ 475, టార్గెట్ లాంగ్ టర్మ్ 525. సో ఆర్ఎస్ఐ కూడా బాగుంది. ఇక్కడ ఇచ్చిన ఆర్ఎస్ఐ ఎంత ఉండాలనో బ్రాకెట్ ఇచ్చాను. దాని పక్కకు ఈరోజు నా ఆర్ఎస్ఐ చెప్పడం జరుగుతుంది. సో డైలీలో 45 ఉండాల్సింది 49 ఉంది. వీక్లో 55 ఉండాల్సింది 54 ఉంది, పర్వాలేదు. అండ్ మంత్లీలో 60 ఉంది, 75 ఉంది. సో ఆర్ఎస్ఐ ప్రకారంగా టెక్నికల్ బాగుంది, ఫండమెంటల్ కూడా బాగుంది, రిజల్ట్ బాగుంది. కాబట్టి ఈ షేరు ముందు పెరగడానికి అవకాశం ఉంది. అండ్ దాని ఫండమెంటల్గా చూస్తే ఆర్ఓసి కూడా 23, ఆల్మోస్ట్ 24% ఉంది. అండ్ ఆర్ఓసి 24 ఉంది. అండ్ పెగ్గు 3.75. ఇది ఒకటి జస్ట్ కన్సర్న్ ఉంది, 1 ఉండాల్సింది. సో ఇది కొద్దిగా ఎక్కువ ఉంది. అంటే దీని మూలంగా ఏంటంటే వొలాటిలిటీలో ఉంటుంది, కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్టుగా గుర్తించండి. అండ్ పిఈ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది, 37.3. ఫేస్ వాల్యూ 2 rupees, బుక్ వాల్యూ 47, ఏపీఎస్ 12. ఏపీఎస్ బాగుంది, దాని మూలంగా ఆర్ఓసి ఎక్కువ ఉంది కాబట్టి గుర్తించండి. ప్రమోటర్స్ కూడా సేమ్ లాస్ట్ క్వార్టర్లో సేమ్ ఉన్నారు, 78.9%. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వారు ఇంక్రీజ్ చేసుకున్నారు 9.6 నుంచి 9.91. అండ్ అట్లనే ఫారినర్స్ కూడా సుమారు 4.5 నుంచి 4.66. సో దీన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిఐసి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ షేర్ ముందు పెరుగుతుందని మనం గుర్తించాలి. అండ్ కంపెనీ మీద 400 crores డెట్ ఉంది, అది గుర్తించండి. అండ్ టుడే మీరు మన బిజినెస్ ఇండస్ట్రీలో యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్ 3 మార్కెట్లను మనం చూస్తున్నాం, రోజు చూడాలి. సో వీటి మూలంగా మన ఈరోజు మార్కెట్ యొక్క స్థితిగతులు ఏర్పడుతుంది, దాని ప్రభావం ఎంతవరకు ఏర్పడుతుంది. సో నేను మార్కెట్ మన యూఎస్ఏ మార్కెట్లో మొత్తానికి లాభాల బాట ముగిసింది. డౌ జోన్స్ 168, దాదాపు 50% అప్పు. అండ్ S&P 500 కూడా 30% అప్పు. అట్లనే మన యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ కూడా అప్పు లాభాల బాట ముగిసింది. దీన్ని బట్టి ఈరోజు కూడా మన మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే నిదర్శనంగా సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 10% అప్పుతో నడుస్తుంది. సో చైనా అండ్ హాంకాంగ్లో మన తైవాన్లో హాలిడే ఉంది. జపాన్లో కూడా 30% అప్పుతో రన్ అవుతుంది, గుర్తించండి. సో మార్కెట్ ఇండియన్ మార్కెట్స్లో రోజు మాదిరిగానే మన ఫారినర్స్ సుమారు 4,582 crores బై సెల్ చేశారు. సో వీళ్ళు ఇంత సెల్ చేసిన మార్కెట్ ఆల్మోస్ట్ పడకుండా ఉంటుంది, అది గుర్తించండి. అట్లా మ్యూచువల్ ఫండ్స్ కూడా బై చేస్తారు 2,166. ఎప్పుడైతే ఫారినర్స్ కూడా బై చేస్తుంటారో అప్పుడు మన మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. రేపు బడ్జెట్ ఉంది కాబట్టి ఈరోజు కొంత స్తబ్దత ఉంటుంది. కాబట్టి ఒక 2 రోజులు ఈరోజు రేపు కూడా మా ట్రేడింగ్ ఉంది కాబట్టి మండే నుంచి మార్కెట్ స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఒక క్లియర్ పిక్చర్ రావడానికి అవకాశం ఉంది. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది, గుర్తించండి. మిడ్ క్యాప్ కొద్దిగా తగ్గింది 4%, స్మాల్ క్యాప్ కూడా పెరిగింది. అండ్ ఇండెక్స్కు తగ్గుతుంది. ఇండెక్స్ ఆల్మోస్ట్ 10 to 12, 14 మధ్యలో ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం గుర్తించండి. సో పీసీ నిఫ్టీ రేషియో అనేది మార్కెట్ కూడా హెచ్చుతగ్గులను గుర్తిస్తుంది. బేరిష్, బులిష్ 0.97 ఉంది. సో ఎప్పుడైతే బిలో 1 ఉంటుందో అది బేరిష్గా, అబోవ్ 1 ఉంటే బులిష్గానే గుర్తించండి. అండ్ నిఫ్టీ ప్రస్తుతం 23,250 ఉంది. ఇది దీనికి రెసిస్టెన్స్ 23,350. 23,350 క్రాస్ అయితే మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. స్టాప్ లాస్ ఒకవేళ మార్కెట్ 22,642 కూడా
కిందకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 49.3లో ఉంది. ఎప్పుడైతే ఇది 49,648 క్రాస్ అవుతుందో మార్కెట్ ఇంకా పుంజుకుంటుంది. స్టాప్ లాస్ కింద 47,890 కింద గుర్తించండి. సో మన వార్త క్రితం ఈనాడులో గేల్ రిజల్ట్స్ ఇంకా నడుస్తుంది కాబట్టి గేల్ మంచి రిజల్ట్ ప్రకటించింది 3,861 క్రోర్స్. కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ చూస్తే 38% అప్పు. కాబట్టి ఈరోజు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ బిజినెస్ ట్రెండ్ ప్రకారం బజాజ్ ఫిన్సర్వ్ కూడా నెట్ ప్రాఫిట్ 3% పెరిగి 2,231 క్రోర్ వద్ద స్థిరపడ్డాయని గుర్తించండి. అండ్ బ్రూక్ఫీల్డ్ రియేట్ కూడా దీని ఒక 11% పెరిగిన వార్త వచ్చింది. అదాని పోర్ట్స్ రిజల్ట్ కూడా బాగుంది, 14% పెరిగినట్టు. అండ్ కోరమండల్ కూడా నెట్ ప్రాఫిట్ మోర్ దాన్ డబుల్ అయ్యి 508 క్రోర్స్ దగ్గర స్థిరపడ్డది. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎస్ఆర్ఎంఏ ఎస్సీజీ టెక్నిక్ ఉంది. ఇది ఒక టెక్నిక్ సంబంధించిన ఈ మధ్య కొత్త లిస్ట్ అయింది. ఇది అప్పుడప్పుడు మన లైవ్ డేట్ ఉంటుంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఇండియన్ బ్యాంక్ రిజల్ట్ బాగుంది. సో ఇది రోజు బిజినెస్ లైన్ ప్రకారం బ్రోక్ ఉంది. సో మీకు ఆల్రెడీ కరోనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎన్బి, ఇండియన్ బ్యాంకు 4-5 బ్యాంకులు బాగున్నాయి, అది గుర్తించండి. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రిజల్ట్ ఇచ్చింది 5.6. ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది 4,837 క్రోర్స్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రతి తగ్గింపు యావరేజ్ చేసుకుని షేర్ ముందు పెరగడానికి చాలా అవకాశాలు ఇందులో ఉన్నాయి. బుల్ షేర్ కింద టుడే ఆర్షియన్ కెమికల్స్ ఇచ్చారు. ఇది చాలా ఆల్మోస్ట్ ఇది 4-5 నుంచి తగ్గుతుంది. సో మొన్న 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ 200 రూపీస్ పెరిగింది. సో అది గుర్తించండి. సో టెక్నికల్గా ఇది బాగుందని చెప్పడానికి ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఎటువంటి న్యూస్ లేదు. మనీ కంట్రోల్లో బెల్ గురించి రిజల్ట్ వచ్చింది. మీకు బెల్ గురించి చాలా రోజులు చెప్తున్నా, మంచి రిజల్ట్ వచ్చింది. ఈరోజు చాలా పెరగడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి 20 రూపీస్ పెరిగింది, అది గుర్తించండి. అండ్ ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్లో మన ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది లాంగ్ బిల్డప్లో ఈ షేర్లు ఈరోజు అంటే ఎక్స్పైరీ ఇప్పుడు 27కి మారింది. ఇప్పుడు 27 ఫిబ్రవరి లోపల ఇవి పెరగచ్చని వీటి యొక్క ఉద్దేశం, అది గుర్తించండి ఆ లిస్టును. అట్లనే షార్ట్ కవర్లో కూడా ఇది ఎక్స్పైరీ లోపల పెరగడానికి అవకాశం ఉందన్నట్టు ఈ లిస్ట్ చెప్తుంది. లాంగ్ రన్వేలో ఇంట్రెస్ట్ తగ్గిందని ఈ షేర్ తగ్గవచ్చునని అది ఈ లిస్ట్ చెప్తుంది. షార్ట్ బిల్డప్లో కూడా ఇది షార్ట్ బిల్డ్ అయ్యి కాబట్టి ఎక్స్పైరీ లోపల ఈ షేర్లు ఓపెన్స్ తగ్గుతాయని దీని యొక్క సారాంశం. సో ఐఎస్సి డెలివరీ కింద నిన్న రోజు మాత్రం ఇందులో కూడా నిన్న 63 నుంచి ఆల్మోస్ట్ 78% ఈ షేర్లో ఐఎస్సి డెలివరీ జరిగింది. ఎప్పుడైతే ఐఎస్సి డెలివరీ జరుగుతుందో ఆ షేర్ ముందు పెరుగుతాయని దీని యొక్క అర్థం. స్టాకేజ్లో ట్రెండింగ్ షేర్ కింద సుజాన్ మంచి రిజల్ట్ ఇచ్చింది, ఇర్కాన్ ఇంటర్నేషనల్. సో రిజల్ట్ మూలంగా ఇవి ట్రెండింగ్లో వచ్చినాయంటూ గుర్తించండి. సిఎన్బిస్ ప్రకారం ఇందాక చెప్పినట్టు బెల్ మంచి రిజల్ట్ వచ్చింది 1,316 క్రోర్స్ 47%. అండ్ రెవెన్యూ కూడా 39%. అండ్ ఇప్పటివరకు 71,100 ఆర్డర్స్. అండ్ బడ్జెట్ వస్తుంది కాబట్టి ఒక బడ్జెట్లో డిఫెన్స్ ఉంటుంది, ఇంకా షేర్ పెరిగింది. సో బెల్లు కెనరా బ్యాంకు 2 షేర్లు మీకు చాలా రోజులు చెప్తున్నాను. ఎందుకంటే బెల్లు అండ్ నిఫ్టీలో జైన్ నుంచి నేను చెప్తున్నాను, బట్ నిఫ్టీలో జైన్ నుంచి ఆ షేర్ తగ్గి ఆల్మోస్ట్ 250కి అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 280 ఉంది. 350 వరకు పోతుందని అందరూ అంచనా వేస్తున్నారు. బట్ ఈ షేరు ఫండమెంటల్గా బాగుంటుంది కాబట్టి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అని నాకు ఆలోచన. స్టాక్ బ్యాన్లో ఈరోజు ఎటువంటి షేర్స్లో గుర్తించండి. ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ వస్తుంది కాబట్టి ఈరోజు కూడా 30% ఉన్నాడు. సన్ఫార్మా, ఓఎన్జీసీ, నెస్లే, వేదాంత, పిఎన్బి, మెర్కో, యూపీఎల్, ఎల్ఐసి, హౌసింగ్ ఫైనాన్స్, ఆస్టర్ డిఎం, ఎనాక్స్ ఇండియా ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ మూలంగా ఈ షేర్లో ఈరోజు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, గుర్తించండి. డివిడెండ్స్ కింద ఈరోజు ఉడుకో ఉంది. ఇది ఆల్మోస్ట్ నిన్న డేట్, ఇది ఆల్మోస్ట్ డివిడెండ్ ఈరోజు అడ్జస్ట్ అవుతుంది. ఇది టూరిస్ట్ 5% కింద. సో బోనస్ కింద ఈరోజు మన రికార్డ్ డేటు 31. ఈరోజు షేర్ 50% అడ్జస్ట్ అయ్యి కింద తక్కువ కనిపిస్తుంది కాబట్టి బోనస్ వస్తుంది, అది అని గుర్తించండి. అట్లనే జేఎంబీ ఆటో కూడా ఈరోజు స్ప్లిట్ కాబోతుంది 2 రూపీస్ నుంచి 1 రూపీగా. సో ఈ వార్తలు వీటి యొక్క మన టెక్నికల్ అని చూద్దాము. సో ఎంత మంచి వార్త అయినా ఈరోజు ఒకసారి పెరగడానికి తగ్గడానికి ఈరోజు ఎక్కువ ఉంటుంది. చాలా మటుకైతే వార్తను బట్టి పెరిగి డ్రాప్ అయిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం టెక్నికల్ చూడాలి. టెక్నికల్గా షేర్ ఎలా ఉంది దాని యొక్క లెవెల్స్ చూస్తుంటే మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ మీకు ఈజీగా ఉండేటట్టు నీకు 2 ఇండికేటర్స్ వాడాను. ఇండికేటర్స్ చాలా ఉన్నాయి, బట్ ఈ 2 ఇండికేటర్స్ నాకు నచ్చితే నేను ఈ బేస్ నేను ట్రేడింగ్ చేస్తాను. ఒక ఇండికేటర్ ఆర్ఎస్ఐ అంటారు, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఈ షేర్ యొక్క స్ట్రెంత్ని చెప్తుంది. ఎప్పుడైతే షేర్ దీని యొక్క ఆర్ఎస్ఐ 45 అబౌవ్ ఉంటే ట్రెండింగ్లో ఉంటూ బిలో 30 ఉంటే డౌన్లో ఉన్నట్టు గుర్తుంచుకోవచ్చు. అట్లనే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 20, 50, 100, 200 డేస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు. కనీసం మనం చూడాల్సింది కనీసం 100
100 మీద ఉన్న తర్వాతనే ఆ షేర్ కొనడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే 100 డేస్ బిలో ఉంటే ఆ షేర్ తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి 100 అనేది ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకొని ఎప్పుడైతే ఏ షేర్ అయితే 100 మార్క్ దొరుకుతుందో అప్పుడు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్నిటికన్నా అబోవ్ ఉంటే ట్రెండింగ్ ఉన్నట్టు ఉన్నాయి. సో మీరు ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తే మీకు ఏర్పడుతుంది. సో ఫస్ట్ మనము నేను వార్తల యొక్క చూద్దాము. ఒక నిమిషం ఇక్కడ టెక్నికల్గా. సో ఫస్ట్ ఇక్కడ ఆర్చిన్ కెమికల్స్ చూద్దాము. ఆర్చిన్ కెమికల్స్ ప్రస్తుతం 605 ఉంది, లోస్ 504, హైయెస్ట్ 837. ఇది టెక్నికల్గా బాగుంది, ఎందుకంటే RSI 50 ఉంది. బట్ ఇది ఇంకా మూవింగ్ క్రాస్ కాలేదు ఇది. బట్ ఇది చాలా రోజు నుంచి ఆల్మోస్ట్ 5 months నుంచి కంటిన్యూ పెరిగి నేను 2 రోజుల్లో పెరిగింది. నేను కూడా గ్యాప్ అప్తో ఆల్మోస్ట్ 30 రూపీస్ గ్యాప్ అప్తో పెరిగి ఆల్మోస్ట్ 640 వరకు పోయి తగ్గింది. కాబట్టి నేను ఆల్మోస్ట్ 60 lakhs వరకు కూడా అయింది. కాబట్టి ఈ షేర్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరిగింది కాబట్టి డ్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. టెక్నికల్గా అయితే ఇది బాగుందని చెప్పవచ్చు. ఆస్కో ఆటో లిమిటెడ్ టెక్నికల్గా ఫండమెంటల్ బాగుంది అండ్ 48 ఉంది RSI. అండ్ మీకు ఆల్మోస్ట్ టెక్నికల్గా ఇది నిన్న రీచ్ అయింది. నిన్న 460 రీచ్ అయింది, 449 అయింది. ప్రస్తుతం 449 నడుస్తుంది, లోస్ 240, హైయెస్ట్ 508. ఈ షేర్ రిజల్ట్ బాగా ఇచ్చింది కాబట్టి ముందు పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. గేల్ మంచి రిజల్ట్ ప్రకటించింది. ప్రస్తుతం 167 ఉంది, లోయెస్ట్ 160, ఆల్మోస్ట్ లోయెస్ట్ టచ్ అయ్యి పైకి వెళ్తుంది, హైయెస్ట్ 246. బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పేసి 32 ఉంది. ఇక్కడ మూవింగ్ రాజ్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ కాలేదు, కనీసం 196. బట్ ఫండమెంటల్ మంచిది కాబట్టి ఈ రేట్ అక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ రన్ ఉండే వాళ్ళకు. బట్ ఇది టెక్నికల్గా 200 క్రాస్ అయితే అక్కడ నుంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుందో గుర్తించండి. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్, ఇది ఫండమెంటల్ కంపెనీ 7,901 ఉంది, ప్రస్తుతం 6,187 లోయెస్ట్, 8,250 హైయెస్ట్. టెక్నికల్ చూస్తే 69 ఉంది. మీకు చెప్పినట్టు మూవింగ్ రాజ్ పైన ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 13 జనవరి నుంచి మూవింగ్ రాజ్ పైన ఉంది కాబట్టి అది కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా చాలా పెరిగి నేను ఆల్మోస్ట్ 8,250 పెరిగి మళ్ళీ ఆల్మోస్ట్ 350 తగ్గింది, అది గుర్తించండి. అదాని పోర్ట్స్ మన అదాని మీరులో పోర్ట్స్లో అదాని పోర్ట్స్ని ఎక్కువ లైక్ చేస్తాను. ఈ షేర్ ఎప్పుడు తగ్గినప్పుడు తీసుకున్న షేర్ మంచి రిజల్ట్ ప్రకటించి 1,077 ఉంది, 985 ఆల్మోస్ట్ లోయెస్ట్, 1,600 హైయెస్ట్. టెక్నికల్గా ఇది కొద్దిగా బలపడాలి, 36 ఉంది. రిజల్ట్ వచ్చింది కాబట్టి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు. బట్ ఇది ఎప్పుడైతే 1,270 క్రాస్ అవుతుందో అప్పుడైనా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకుంటే డౌన్ హెచ్లోకి అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది. కోరమండలి మంచి రిజల్ట్ ఇచ్చింది, డబుల్ ఇచ్చింది. ఫెర్టిలైజర్ కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 1,800 ఉంది, 823, లోయెస్ట్ 1,024, హైయెస్ట్ 1,977. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పవచ్చు. 49 ఉంది, 45 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ రాజు నిన్న క్రాస్ అయింది. నిన్న ఆల్మోస్ట్ 1826 క్రాస్ అయ్యి 1845 పోయి మళ్ళీ 1823 ఉంది. సో ఇది ఈరోజు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. బడ్జెట్లో కూడా మన సబ్సిడీ ఏమైనా కూడా ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ SRM SSG టెక్నాలజీ ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ, 536 కరెంట్ మార్కెట్, లోయెస్ట్ 376, హైయెస్ట్ 6%. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, బాగానే 551 ఉంది. ఆల్మోస్ట్ చాలా రోజులు తగ్గిన తర్వాత 2 రోజులు మొత్తం దీన్ని ఆల్మోస్ట్ 15 జన్ లెవెల్కి వచ్చేసింది. ఇది టెక్నికల్ చూస్తే ఇది బాగుందని చెప్పుకోవాలి, ఎందుకంటే టెక్నికల్ 535 క్రాస్ అయ్యి 536లో ఉంది. నేను ఆల్మోస్ట్ 550 మరి డౌన్ అయింది. బట్ ఈరోజు పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, గుర్తించండి. ఇండియన్ బ్యాంక్ ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి షేర్ని అయితే తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని షేర్ కింద గుర్తించి ఇందులో లాభాలు సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం 545 ఉంది, లోయెస్ట్ 467, హైయెస్ట్ 632. టెక్నికల్గా చాలా బలపడింది, 58 ఉంది RSI. అండ్ మూవింగ్ రాజ్ కూడా ఆల్మోస్ట్ 545 క్రాస్ అయింది, ఆల్మోస్ట్ మూవింగ్ రాజ్ దగ్గర ఉంది. సో ఈరోజు పెరగడానికి అవసరం. నేను 560 15 తగ్గి మళ్ళీ 1 రూపీకి లాభ కింద స్థిరపడ్డది. ఇది పెరగడానికి అవకాశాలు ఈ షేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఈ షేర్ కూడా మనం తగ్గినప్పుడు తీసుకున్న షేరు, ఇది ఆల్మోస్ట్ యావరేజ్కు చాలా రోజు తగ్గుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఆల్మోస్ట్ 13 సెప్టెంబర్ తగ్గింది, లోయెస్ట్కి వచ్చింది. ప్రస్తుతం 222, లోయెస్ట్ 217, హైయెస్ట్ 300. సో రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది ముందు పెట్టడానికి అవకాశం ఉంది, ఇది గుర్తించండి. BLU నిన్న బంపర్ రిజల్ట్ ఇచ్చింది, ఇది ఆల్మోస్ట్ 2 రోజుల నుంచి పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 250 నుంచి ఆల్మోస్ట్ 30 రూపీస్ పెరిగింది.
మొన్న 2 రోజులు పెరిగింది. ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది ఈరోజు 286 క్రాస్ అయితే ఇంకెక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్ ఎంత తగ్గినా కానీ దీన్ని యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించండి. అండ్ సుజలాన్ మంచి రిజల్ట్ ఇచ్చింది. నేను ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి ఉండే సర్క్యూట్లో పడ్డది తగ్గిన తర్వాత. బట్ ఇంతకుముందు ఇది ఎప్పుడైతే 63 క్రాస్ అవుతుందో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇర్కాన్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ఇప్పుడు బడ్జెట్ రైడ్ వేసుకుంటే ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ బాగా పైలో నుంచి కిందికి వచ్చింది. ఆల్మోస్ట్ 150 రూపీస్ తగ్గింది. ప్రస్తుతం 202 ఉంది. 175 రూపీస్, 351 హైయెస్ట్. ఇది ఫండమెంటల్ కంపెనీ, ఇంప్రూవ్ అవుతుంది. టెక్నికల్ 47 ఉంది. 2 డేస్ నుంచి పెరుగుతుంది. అండ్ ఇది 220 క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది టెక్నికల్గా. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ షేర్ ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ కంపెనీ ఏదైనా కానీ తగ్గిన యావరేజ్ చేసుకొని అంటే లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుందని గుర్తించండి. ఇవి ఈరోజు వార్త అండి. సో వార్త ముంచే ముందు రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసి ఇది మన యూట్యూబ్ను బాగా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.